ఈరోజు నేను తెనాలి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు కోలాటం ప్రోగ్రాం ఉంది. అందుకని మా కోలాటం గ్రూప్లో ఉన్న అందరం కలిసి తెనాలి అయితే వెళ్తున్నాము. ఒరిస్సాలో గనక పూరి జగన్నాథుని రథయాత్ర ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అలాగే ఇక్కడ తెనాలిలోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర వరకు రథయాత్ర అయితే జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కని మేము చక్కగా యూనిఫామ్తో రెడీ అయ్యి తెనాలి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు ఈ వీడియోలో తెనాలిలో రథయాత్రలో మేము ఎలా కోలాటం వేసాము, జగన్నాథుని రథయాత్ర ఎంత బాగా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇదిగోండి తెనాలి అయితే బయలుదేరాము. ఇప్పుడు నేనున్న వెహికల్ కాకుండా వెనకాల ఒకటి అలాగే ముందు ఒక వెహికల్ ఉంది. మొత్తం 3 వెహికల్స్లో మా కోలాటం గ్రూప్ మొత్తం కలిసి వెళ్తున్నాము. మా ఊరు నుండి తెనాలి వెళ్ళటానికి మాకు ఇట్లా కృష్ణానది ఏరు మార్గం ఉంటుంది. ఇటు నుంచి ఇప్పుడు వెళ్తున్నాము. అదే ఇక్కడ వాటర్ వస్తే కనుక వెహికల్ అయితే వెళ్ళవు. ఇప్పుడు వాటర్ రావట్లేదు కాబట్టి ఇటు నుంచి వే అయితే ఉంది. ఇప్పుడు ఇలా వెళ్తే మాత్రం మాకు గంటంబావులో తెనాలి అయితే వెళ్ళాము. అదే ఇక్కడ వాటర్ కనుక అంటే కృష్ణానది కనుక వస్తూ ఉంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్ళాలి. అప్పుడు కనీసం 2.5 అవర్స్ అయినా మాకు టైం పడుతుంది. ఇటు నుంచి దారి గురించి నేను చాలా వీడియోల్లో నేను చెప్తూనే ఉన్నాను. అలా ఈరోజు కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లాకి వెళ్ళటానికి ఇలా ఏట్లో నుంచి అయితే తెనాలి రీచ్ అయ్యాము. వెళ్ళేసరికి మండపము అలాగే రథం అంతా కూడా రెడీ చేసి ఉంచారు. వెళ్ళగానే దేవస్థానం వారు టిఫిన్ అయితే పెట్టారు. ఆ టిఫిన్ చేసేసి పిల్లలు మేము అందరం కలిసి గజ్జలు కట్టుకున్నాము. ఇక రథయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసే ముందు ఇక్కడ పెద్ద పెద్ద రంగోలీ అయితే వేసి ఉంచారు. ఇలాగ మెయిన్ సెంటర్లో కూడా కలర్స్తో రంగోలీ అయితే వేశారు. మొదట రథయాత్రని స్టార్ట్ చేసే ముందు పిల్లల చేత ఇక్కడ స్టేజ్ మీద అయితే కొన్ని సాంగ్స్కి భరతనాట్యం అయితే వేశారు. ఇవి వేసిన తర్వాత అప్పుడు రథాన్ని తాడుతో లాగుతూ ఉంటే అప్పుడు రథం ముందుకు కదులుతూ ఉంది. రథం ముందు ఇలా మా కోలాటం గ్రూప్ వాళ్ళందరం కూడా కోలాటం వేస్తూ అలాగా ఊర్లో అంతా గ్రామోత్సవం అయితే చేశాము. ఈరోజు తెనాలిలోని శ్రీ జగన్నాథుని రథోత్సవంలో పాల్గొనడానికి కొన్ని వందల మంది కోలాటం వేయడానికి అయితే వచ్చారండి. అందులో 310 మంది వరకు మాకు కోలాటం నేర్పించిన అక్కిరాజు శ్రీనివాస్ గారు, ఆయన ఒక 10 మంది గ్రూపుల వరకు ఇక్కడికైతే పిలిపించారు. అలాగా మా ఊరు నుండి 2 గ్రూపులు పెనమాక మంగళగిరి అలా ప్లేసుల నుండి ఇక్కడ కోలాటం వేయడానికైతే వచ్చారు. ఈ గ్రూపులన్నిటికి కూడా ఆయనే నేర్పించారు. అందుకని ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే కోలాటం అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఇంకా రథయాత్ర అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా కంటిన్యూస్గా ఎలా జరిగిందో చూసేద్దాం.
వీడియో తీసుకునే కాదు, మీరు ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి.
ఈ యొక్క సర్వ పాపాలు నశించిపోతాయి. జగన్నాథుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బంధిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రథం లాగడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క భక్తులు కూడా రథం లాగే అవకాశం కల్పించండి. హరే కృష్ణ. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చిన ప్రసాదం అందరూ కూడా కొద్ది కొద్దిగా పంచిపెట్టాలి. పువ్వులైనా సరే ఇంకా ఏమైనా సరే. హరే కృష్ణ. సెక్యూరిటీ వారు రథం చక్రాల దగ్గర ఫైనల్గా 7:30 కల్లా శ్రీ జగన్నాథుని రథోత్సవం అయితే కంప్లీట్ అయింది. ఈ రథోత్సవంలో కొన్ని వేల మంది భక్తులు, అలాగే కోలాటం గ్రూపులు కానీ ఇంతమంది జనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది జనం వచ్చారండి. ఇప్పుడు వరకు మేము కోలాటం ప్రోగ్రాం అంటూ బయట ఎప్పుడు ఇవ్వలేదు. అంటే గజ్జె పూజ చేసుకున్నాము, అలాగే ఊళ్ళో ప్రోగ్రాం ఇచ్చాము అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాగా స్వామివారి ముందు వేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఇలాగా ఈరోజు తెనాలిలో శ్రీ జగన్నాథుని రథోత్సవం ముందు కోలాటం వేసి ఆఖరిగా శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అన్నప్రసాదాలు స్వీకరించి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అలాగే తెనాల్లోని ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ శ్రీ జగన్నాథుని రథోత్సవంలో శ్రీ అక్కిరాజు శ్రీనివాస్ గారి కోలాట బృందం వారితో రథోత్సవం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.